ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు, సమాధాన వాక్కు చేత నింపబోతున్నాడు. ఆశీర్వచనం, శుభకరమైన ఆనవాలతో కూడినటువంటి ఆశీర్వచనం మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎంతమంది విసిగిపోయి వేసారిపోయి ఉన్నారు, జీవితంలో నెమ్మది లేక సమాధానం లేక ఉన్నారు. ఈ రోజున దేవుడు ఒక విశేషమైన వార్త మనకు అందించబోతున్నాడు. జాగ్రత్తగా ఎలా బ్రతకాలి, దేవుని మాట వింటే ఎలా జీవించాలి, ఈ లోకములో సమాధానకరంగా ఎలా జీవించాలని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ మాటను మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఈ మాట వినండి. మీరు వినటం మాత్రమే కాదు, అనేకులకు షేర్ చేయండి. యూట్యూబ్లో మీకోసం ఇది అప్లోడ్ చేయబడుతుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క వార్తను, శుభవార్తను అనేకులకు పంపించండి. అనేకులు ఈ వాక్యం విని తమ బ్రతుకుని కట్టుకున్నట్లుగా మీ వంతు సహాయం మాకు అందించాలని కోరుతూ ఉన్నాం. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు జవాబు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. విస్తారమైనటువంటి మీటింగ్స్ వల్ల అనేకసార్లు మేము మధ్యలోకి రాలేకపోతున్నాం. అయినా సరే ఈరోజు దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటామా? ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుంటాం. కళ్ళు మూసుకుంటాం, అందరి తరలో ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో సంచరించబడుచున్నాం. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా యేసు, మా మధ్యలో సంచరించమని, కృపచేత నిలబెట్టమని, దయచేత మీరు అభిషేకించమని, ఆశీర్వదించమని తండ్రి, శక్తితో నింపమని తండ్రి, మీ బలముతో నిలబెట్టమని తండ్రి, మీ ఆత్మతో నిలబెట్టమడుగుచున్నాము తండ్రి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో నడిచిన దైవ కుమారుడా యేసు, మా మధ్యలో నడువమని తండ్రి, నాయన మీ సన్నిధి మాకు దయచేయమని, శక్తితో నిలబెట్టమని తండ్రి, ఆదరణతో నిలబెట్టమని తండ్రి, వినిచిన ప్రతి చెవిని తెరవమని ప్రభువా, మీ దివ్య వాక్కును అందించమని తండ్రి, ఆశ్వంతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 16 అధ్యాయం 25 వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి, వాక్యాన్ని చదువుకుంటాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును. ఒకని మార్గం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఒకని మార్గం, ఒక్కడు కోరుకున్న మార్గం, తల్లిదండ్రులకు తెలియకుండా, అన్నదమ్ములకు తెలియకుండా, ఆత్మీయులకు తెలియకుండా, కాపరికి తెలియకుండా, దేవునితో సంప్రదించకుండా, దేవుని మాట వినకుండా, వాక్యానుసారంగా అది అవునా కాదని తెలుసుకోకుండా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, మార్గాలు ఎన్నుకుంటారు. కొంతమంది మార్గాలు ఎన్నుకుంటారు. ఇదిగో నాకు ఈ మార్గం అయితే చాలా బాగుంటుంది, ఇదైతే చాలా బాగుంటుంది, ఇదైతే చాలా బాగుంటుంది. దేవుని బిడ్డ పైన ఉన్నటువంటి ఫేవరబుల్ కండిషన్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆనాటి మంచి కండిషన్స్ని బట్టి వాళ్ళు అనుకుంటారు, అబ్బా నా లైఫ్ చాలా బాగుంటుంది, నా బ్రతుకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ తర్వాత తుదకు అది ఏం చేస్తుందంటే, కొంతకాలం అయిన తర్వాత మరణానికి, చావుకు దారితీస్తుంది, మరణానికి తీసుకొని పోతుంది కదా. దేవుని బిడ్డ చాలాసార్లు మనం తీసుకునే సొంత నిర్ణయాలు, బైబిల్ వద్దని చెబుతున్నా, దైవజనులు వద్దని చెబుతున్నా, ఆత్మీయులు ఇది కాదు బిడ్డ అని చెబుతున్నా వినకుండా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని బలి తీసుకోబోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి పాపిష్టి లోయలో తీసుకొని పోబోతున్నాయి. బ్రతకడానికి అవకాశాన్ని అన్నీ మూసివేస్తున్నాయి. అందుకే ఈ రోజున మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, మనం తీసుకున్న నిర్ణయం ఒంటరిది కాకుండా ఉంటే మంచిది, మన సొంతది కాకుండా ఉంటే మంచిది, మనకు మాత్రమే ఇష్టమైంది కాకుండా ఉంటే మంచిది. అందరూ కలిసి నిర్ణయించేటువంటి మార్గం, అందరూ కలిసి మనకిచ్చేటువంటి మార్గం, అందరూ కలిసి దేవుని బిడ్డ ఒకవేళ దేవుడన్నా చెప్పాలి, లేకపోతే ఆత్మీయులైనా చెప్పాలి, ఆత్మలో నింపబడినటువంటి వాళ్ళైనా మనకు సలహా ఇవ్వాలి. అలా ఇస్తేనే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము సౌలు గురించి చదువుతూ ఉన్నాం. సౌలుకు సమూయేలు చాలా బాగా తెలుసు. సౌలు దేవుని యొక్క మాటను బట్టి అతని తల మీద తైలాభిషేకం పోసి, అతన్ని ముద్దు పెట్టుకొని, అతను అందరికీ పరిచయం చేసి, ఇతడు మనకు కాబోతున్న రాజు అని చెప్పి అందరికీ పరిచయం చేసి, నీ కుటుంబం మీద దేవుని అభిష్టం ఉన్నది, నీ తరముల మీద దేవుని అభిష్టం ఉన్నది, దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఇజ్రాయేలు మీద అధికారం చేయడానికి, పరిపాలన చేయడానికి, ఆధిపత్యం చేయడానికి దేవుడిని ఎన్నుకున్నాడు సౌలు అని చెప్పేసి సౌల్ని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు శామ్యూయల్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప. వాళ్ళ యొక్క మొదటి కలయిక ఎంత బాగుంటుందంటే, చాలా సంతోషంగా దేవుడే చెప్పాడు, ఇదిగో పలానా వ్యక్తిని ముందుకు రాబోతున్నాడు, అతన్ని తీసుకొని వెళ్ళి
అతన్ని అభిషేకించు అని చెప్పేసి దేవుడే చెప్పితే సౌలుని చూసి చాలా సంతోషపడ్డాడు. దేవుని చేత ఎన్నిక చెప్పినట్టు కుటుంబం ఇది కాదా, దేవుని చేత కోరుకొనబడిన వాడు నీవు కావా అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. సో అంతగా వాళ్ళిద్దరు పరిచయం అంతగా ఉంటుంది. దేవుని బిడ్డ కొంతకాలం అయిన తర్వాత, అతను అభిషేకించబడిన తర్వాత, పరిపాలనకు వచ్చిన తర్వాత, అతని చేతికి సైన్యం వచ్చిన తర్వాత, అతని చేతికి డబ్బులు వచ్చిన తర్వాత, ప్రజలందరూ అతని మాట వింటున్న తర్వాత, ప్రజలందరూ అతని సూచనలకు తల వంచుతున్న తర్వాత, వెళ్దాం పదండి అంటే వెళ్తున్నారు, రండి అంటే వస్తున్నారు. సో అతని అధికారం అంతా అతని హస్తగతం అయిన తరువాత ఒకరోజు యుద్ధానికి బయలుదేరారు, అమాలేకీయుల మీద యుద్ధానికి బయలుదేరారు. సో ఆ సమయంలో సమూయేలు ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇదిగో మీరు అమాలేకీయుల యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి వారిని శేషము లేకుండా సంహరించండి, వారిని ఎవరిని వదలొద్దు అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు ఈ మాట, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పాడు. సరే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమాలేకీయులను పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని బలమైనటువంటి కొన్ని రంకెలు వేసేటువంటి ఎడ్లను, బలమైనటువంటి కొన్ని మరి జంతువులను తీసుకొని వచ్చేసారు అక్కడి నుంచి. అంతేకాదు ఆ దేశపు రాజును కూడా తీసుకొని వచ్చేసారు. ఈ విధంగా దేవుడు చెప్పింది ఒకటైతే అక్కడ తను నిర్ణయం తీసుకుంది ఒకటి. దేవుని బిడ్డ దేవుని మాట పక్కన పెట్టాడు, దైవజనుల మాట పక్కన పెట్టాడు. అంతేకాదు దేవుడే స్వయంగా చెప్పినటువంటి ఆ వర్తమానాన్ని పక్కన పెట్టేశాడు. తన సొంత నిర్ణయం చొప్పున, తన సొంత ఉద్దేశము చొప్పున ఏది మిగిల్చొద్దన్నాడో, ఏది తీసుకురావద్దన్నాడో దాన్ని తీసుకొని వచ్చేసాడు. జరిగిన కార్యం ఏంటి అంటే, దేవుని బిడ్డ అతను తీసుకొని వచ్చాడు, దాన్ని దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత శామ్యూయేలు ప్రవక్త ఒక రోజున వచ్చేసాడు. వచ్చిన వెంటనే మరి సౌలు అతను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. చూద్దాం, 1 సమూయేలు 15వ అధ్యాయం 12 చదువుకుంటాం. దయచేసి చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా చెప్తున్నాడు. యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని దీవిస్తున్నాడు. ప్రవక్తను దీవించి ఇదిగో నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అని చెప్తూ ఉన్నాడు. వెంటనే సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరే. నీ దేవుడని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోని ఎడ్లలోని మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసేదిమనగా. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీ వల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. శిరస్సుగా దేవుని నియమించాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయుచు వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివనేను. చూడండి దేవుని బిడ్డ, ఇప్పుడు అవన్నీ కూడా ఆ గొర్రెలు ఆ రంకెలేసి ఎడ్లను తీసుకొని వచ్చేసాడు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, జనులు తీసుకొచ్చారు. సో ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇవి బలి ఇవ్వటానికి బాగుంటాయి, ఇవి బాగుంటాయి, ఎందుకు చంపాలని అవసరంగా అని చెప్పేసి సంహరించమని చెప్పిన వాటిని తీసుకొచ్చేసాడు. తన సొంత నిర్ణయంతో తీసుకొని వచ్చేసాడు, సొంత ఆలోచనతో. మళ్ళీ ఏమంటున్నాడు, జనులు తీసుకొచ్చారు. సౌలు వద్దు అంటే వాళ్ళు తెస్తారా? సౌలు అక్కడ సంహరించండి అంటే వద్దు అని వాళ్ళు ఏమైనా తీసుకొస్తారా తెలియకుండా? నో, సొంత నిర్ణయముతోటి వాటిని తీసుకొచ్చి మూలన పెట్టుకున్నాడు. అవి ఏమైనా మౌనంగా ఉన్నాయా? రంకెలు వేస్తున్నాయి. అంటే మనము తెలియకుండా అతిక్రమంగా చేసినటువంటి పాపములు, అతిక్రమములు, మనము చేసినటువంటి అన్యాయపు పనులు రంకెలు వేస్తాయి. ఒకరోజు మనం ఎంత దాచిపెట్టినా, ఎంత మూసిపెట్టినా ఆ పాపము రంకెలు వేస్తుంటే ఒక రోజున తన ఉనికిని తెలియజేస్తుంది, మన గురించి ప్రకటిస్తుంది. నోరు తెరిచి మనం చేసిన వాటిని ప్రకటిస్తుంది. ఒక రోజున మనం వాటిని దాచలేం. ఇతను అంటాడు, నా దృష్టికి ఇది మంచిది, తీసుకొచ్చి బలిస్తాం. దేవుడు ఎప్పుడు నిషేధించబడినది కోరుకుంటాడా? నిషేధించబడిన వాటిని ఆయన కావాలని కోరుకుంటాడా? నువ్వు దొంగతనం తీసుకొచ్చి కానుకేసి దేవునికి ఇష్టమా? నీ కష్టార్జితం దేవునికి కావాలి. నువ్వు అవిధేయమైన పనులు చేసి, అన్యాయమైన అక్రమైన పనులు చేసి, నువ్వు లంచం తీసుకొని వచ్చి దేవునికి కానుకిస్తే దేవుడు తీసుకుంటాడా? నువ్వు ఎవరినో సంహరించి వచ్చిన దోపుడు సొమ్ముతోటి దేవుడికి కానుకిస్తే తీసుకుంటాడా? నువ్వు అనుకుంటున్నావు ఇది వేస్తే మంచిది, ఇది ఇస్తే మంచిది, కానీ దేవుడు అంటున్నాడు నెవర్. ఆయన అటువంటి వాటిని పుచ్చుకునేటువంటి వాడు కాదు, అటువంటి వాటిని అంగీకరించేటువంటి వాడు కాదు.
ఇతను అనుకుంటున్నాడు ఈ గొర్రెలు కానీ తీసుకుపోయి బలిస్తే భలే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడొద్దు ఇంకా, ఇదిగో నువ్వు చేసినంత నాకు అర్థమైపోయింది. శామ్యూయల్ ప్రవక్త చెబుతున్నాడు, రాత్రి వేళ యెహోవా దేవుడు నాకు తెలియచేశాడు, నాకు అన్ని తెలియపరచబడ్డాయి, నేను అన్ని తెలుసుకున్నాను, నువ్వు నా దగ్గర ఏం మాట్లాడద్దు ఇంకా. ఒకానొకప్పుడు నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, ఏమీ లేనటువంటి వాడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను గోత్రములన్నిటికీ శిరస్సుగా చేశాడే, గొప్పవాడిగా చేశాడే. అటువంటి దేవుని మాట తిరస్కరిస్తావా? దేవునికి తెలియదా ఏం బ్రతికించాలో? దేవునికి తెలియదా ఏం ఉండాలో? ఆయనకి ఎటువంటి బలి కావాలో, ఆయనకి ఏం అవసరమో తెలియదా? అసలు దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడా? రక్తాన్ని కోరుకుంటున్నాడా దేవుడు? కింద ఒక చక్కని మాట చెప్తాడు, ఏంటి అంటే, బలులు అర్పించుట కంటే ఆలకించి సమీపించి మాట వినుట శ్రేష్టం. మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమో. వావ్! అన్నిటికంటే గొప్పది ఏంటి దేవునికి ఇచ్చే బలి అంటే, మనం ఎప్పుడైతే లోబడతామో, మనం పాపం చేసి ఇంకొక గొర్రె తెచ్చి బలిస్తే దేవునికి ఇష్టం ఉండదు. ఏదో పాప పరిహారార్థం ఏదో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు అంట. నువ్వే లోబడితే, నీ చిత్తమే బలిపీడమే పెట్టబడితే, నీ ఉద్దేశమే బలిపీడమే పెట్టబడితే, ప్రభువా నాకు ఇలా ఉంది కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను వాటిని బలి చేసి నీ ఉద్దేశం ప్రకారం నడుస్తాను ప్రభువా. ప్రభువా నాకైతే ఇటువంటి ఇలా చేయాలని ఉంది కానీ నువ్వు వద్దన్నావు కాబట్టి దాన్ని బలి చేసి నేను నీ చిత్తం ప్రకారం నడుస్తాను ప్రభు అని చెప్పేసి మన సొంత ఉద్దేశాన్ని, మన సొంత మార్గాన్ని, మన సొంత ఆలోచన, మన సొంత మరి చిత్తాన్ని ఎప్పుడైతే బలి చేస్తామో అంతకంటే మించిన బలి ప్రపంచంలో దేవుడికి ఏది లేదంటే ఇవ్వడానికి. అందుకే ఆయన అంటున్నాడు, ఒకడు మాట విని ఆలకించి సమీపించి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే అంతకంటే మించిన బలే ఉందయ్యా. కాబట్టి సౌలు, ఇదిగో నీ రాజ్యము తీసివేయబడి వేరొకరికి అప్పగించబడుతూ ఉన్నది, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేసి వేరొకరి హస్తగతం చేయబడబోతూ ఉన్నది. చాలా కోపంగా చెప్పాడు. సుప్రియ దేవుని బిడ్డ ఇతను తీసుకొచ్చి దాచిపెట్టినవన్నీ కూడా రంకెలు వేస్తున్నాయి. మనం రహస్యం అది చేసినవన్నీ కూడా మిద్దెల మీద కేకలు వేస్తాయి. మనం చేసిన పాపములన్నీ కూడా మిద్దెల మీద ప్రకటించబడతాయి. మనం చీకట్లో చేసిన వెలుతురులో తీసుకొని రాబడతాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మాట వినాలి. మన సొంత నిర్ణయం, సొంత ఉద్దేశం, సొంత తలంపులు, సొంత ప్రణాళికలు ఇవన్నీ కూడా నాశనానికి తీసుకొని రాబడతాయి. భయంకర పరిస్థితికి వస్తాయి, భయంకరమైన పరిస్థితిలో నిలబెడతాయి మనల్ని. సో దేవుడే తృణీకరించాడు. ఆ తర్వాత ఏరి కోరి మొదటి రాజుగా చక్రవర్తిగా ఎన్నిక చేసుకున్నటువంటి దేవుడే సౌలుని తిరస్కరించాడు. వద్దు అని చెప్పేసి ప్రవచన వాక్కును పంపించేశాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పింది చేయకుండా తన సొంత నిర్ణయం చొప్పున, తన సొంత ఉద్దేశం చొప్పున మనం కూడా కొన్నిసార్లు వాటిని చంపేయండి అంటాడు దేవుడు. మనలో ఉన్న కొన్ని ఉద్దేశాలు లేకపోతే కొన్ని హ్యాబిట్స్, మన కొన్ని అలవాట్లు దేవునికి ఇష్టం ఉండదు. వాటిని చంపేయి, నేను నీ దగ్గర రావడానికి అవి ఆటంకంగా ఉన్నాయి, నేను నిన్ను మరింతగా దీవించడానికి, నీ తరాలను దీవించడానికి, నీ ప్రజలను ఆస్వాదించడానికి అవి ఆటంకంగా ఉన్నాయి, వాటిని తీసేయి అంటాడు దేవుడు. కానీ దేవుని బిడ్డ మనం ఏం చేస్తాం, కొన్నిటిని చంపుతాం, కొన్ని అట్లే పెట్టుకుంటాం, కొన్ని అట్లనే పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ అలవాట్లే, ఆ చిన్న హ్యాబిట్సే మనల్ని గొప్ప ఆశీర్వాదాలు పొందకుండా ఆపుతాయి, గొప్ప స్థితి నుంచి క్రిందికి లాగుతాయి, ఉన్నత స్థితి నుంచి క్రిందికి లాగుతాయి, భయంకరమైనటువంటి శాపాలకు తీసుకొని పోతాయి. కనుక చిన్న హ్యాబిట్స్ ఏమున్నాయి మన జీవితంలో, మన దృష్టికి అవి పాపాలుగా ఉండకపోవచ్చు, మన దృష్టికి అవేమి అతిక్రమాలుగా పెద్ద డ్యామేజ్ చేసేవి ఏమి ఉండకపోవచ్చు. ఆ చిన్నవే పెద్ద పెద్ద ఆశ్చర్యాలు పోగొడతాయి, చిన్నవే భయంకరమైనటువంటి మరి లోతుల్లోకి, లోయల్లోకి మనం తీసుకొని పోతాయి, శోకాలకు తీసుకొని పోతాయి. అందుకే దేవుడు ఏది సంహరించమంటే, ఏది మన చేతులు తొలగించమంటే అది తీయడానికి సిద్ధంగా ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. లేదంటే ఆ చిన్న లోపాలే మనల్ని భయంకరమైన కోలుకోలేనటువంటి లోయల్లోకి తీసుకొని పోతాయి, భయంకర పాప స్థితిలో లాక్కొని పోతాయి. అందుకే చెబుతున్న ఈ రోజున మన జీవితంలో ఏదైతే ఉందో, కొంతమంది కోపం ఉంటుంది, బాగా అన్ని పనులు చేస్తారు కానీ వాళ్ళకి అలివిగాని కోపం ఉంటుంది. నాకు తెలిసి చాలామంది జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి పని చేస్తారు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, ఎంత కష్టపడుతుంది అంటే, ఎంత నీట్గా ఉంటుందంటే ఆమె కష్టపడుతుంది, కానీ చిన్న మాటకి ఎంత కోపం అంటే ఆమెకి, అంత కోపం. సో ఆమె ఏమైంది అంటే ఈ రోజున ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డ ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకర పరిస్థితి అయిపోయింది. మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ కోపం, పగ, ద్వేషం ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే చిన్నయే కానీ ఇవి చాలా పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా చేస్తాయి.
కాబట్టి చెబుతున్న ఈ రోజున నీ కోపాన్ని, నీ ద్వేషాన్ని దేవుడు సంహరించమని చెబుతూ ఉన్నాడు. అమాలేకులైనటువంటి ఆ శత్రువులు ఆనాడు సంహరించమన్నాడు. కానీ ఈ రోజున ఒక రాజుగా నీవు ఉండాలంటే, అధికారిగా నీవు ఉండాలంటే, మాట వినే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే, విధేయత గల వ్యక్తిగా నీవు ఉండాలంటే, నువ్వు ఇంకా దీవించబడాలి అంటే, నువ్వు విస్తరించబడాలంటే నువ్వు కొన్ని సంహరించాలి నీ జీవితంలో. నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశములు, నీ సొంత హ్యాబిట్స్, నీ రక్తంలో పుట్టినటువంటి కొన్ని హ్యాబిట్స్, వీటిని నువ్వు సంహరిస్తే ఆ తర్వాత నువ్వు విస్తారంగా ఎదుగుతావు, విశాలంగా ఫలిస్తావు, భూమి నిండిస్తావు, స్వాధీనపరుచుకుంటావు, ఏలుబడి చేస్తావు. దేవుడు ఆనాడు తల్లి గర్భంలో రూపించబడక ముందే ఆదికాండం 1:28 దేవుడు మనకిచ్చిన 5 రకాల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. లేకపోతే ఎక్కడో అక్కడ ఆగిపోతాం. మన జీవితంలో ఏదో అడ్డుబండ, ప్రపంచంలో మన ఆశీర్వాదం ఆపేవాళ్ళు ఎవ్వరు లేరు, మన దీవెన ఆపేవాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్కరు కూడా, ప్రపంచం అంతా ఏకమైన, రాజులంతా ఏకమైన, దేవుణ్ణి దీవించకుండా ఎవరు ఆపలేరు. కానీ ఒక్కటే, నీ గుప్పెడు గుండెలో, నీ చిన్న మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని ఆశీర్వాదం ఆపేస్తాయి. ప్రపంచమంతా ఏకమైన నిన్నెవరు హెచ్చించలేరు. ప్రపంచమంతా ఏకమైన నీవు సరిగా లేకపోతే, నీవు దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా లేకపోతే, నీవు దేవుని చెప్పింది చేయడానికి సిద్ధంగా లేకపోతే, నో వన్ కెన్ బ్లెస్ యూ. ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవునికి నీకు మధ్య అడ్డుబండలు తొలగిపోవాలి. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అనవసరమైనటువంటి హ్యాబిట్స్ అన్ని పోవాలి. ఆయనకి నీకు అడ్డుబండ ఉన్నటువంటి కొన్ని స్వభావాలు పోయినప్పుడు అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నా కోపం ఇంతే, నాకు బీపీ లేచినట్టు నేను మామూలు మనిషిని కాదు, నాకు కానీ చిరాకు వచ్చినట్టు నేను మామూలు మనిషిని కాదు, ఇట్లా మాట్లాడుతుంది కొంతమంది. ఎస్ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం లాస్ అయిపోతున్నావేమో, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దీవెనలు పోగొట్టుకుంటున్నావేమో, నీ జీవితంలో దేవుడిని హెచ్చించాలనుకున్న ఆ లెవెల్కి నువ్వు వెళ్ళలేకుండా నీ సొంత స్వభావమే, నీ సొంత బిహేవియరే నీకు అడ్డుబడి నిలబడి ఉందేమో. కోపం, అమితమైన కోపం, భయంకరమైనటువంటి తొందరపడి మాట్లాడేటువంటి ఆ హేస్టింగ్ స్పిరిట్, తొందరపడి మాట్లాడేటువంటి దుడుకాత్మ. పేతురు కూడా ఒక దుడుకాత్మ ఉండేది, తొందర మాట్లాడేస్తాడు కదా. దేవుడు అందుకే అన్నాడు, పేతురు, సీమోను, నిన్ను సాతాను జల్లెడ పట్టని చూస్తాను, జాగ్రత్త, జల్లెడ పడుతుంది, జాగ్రత్త. నువ్వు జల్లెడ పైన ఉండే వ్యక్తిగా నీవు ఉండాలి, కిందగా జారి వ్యక్తిగా నువ్వు ఉంటావే, జాగ్రత్త. నీ సంకుచితమైనటువంటి కుసంస్కారంతో ఉన్నటువంటి నీ తలంపులు నీకు పిలుపుకు తగినట్టు కాకుండా, పిలుపుకు తగినటువంటి కొన్ని హ్యాబిట్స్ నీ జీవితంలో నేను నాశనం చేస్తాయేమో, జాగ్రత్త. జారిపోతావేమో, జల్లెడ పట్టినప్పుడు జారిపోతావేమో, తూర్పారబట్టినప్పుడు ఎగిరిపోతావేమో జీవం లేకుండా. జాగ్రత్త పేతురు, దేవుడు ముందుగానే హెచ్చిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనలో ఉన్నటువంటి కొన్ని స్వభావాలు, దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి కొన్ని స్వభావాలు, తొందరపడి మాట్లాడు, కోపం, పగ, ద్వేషం పెంచుకొని, ప్రియ దేవుని బిడ్డ అదే గురించి ఆలోచిస్తూ కొన్నిసార్లు మనం చేసేటువంటివన్నీ కూడా మనల్ని మరి గొప్ప ఆశీర్వాదాలకు పోనీయకుండా చేస్తాయి. ఇక్కడ సౌలు చంపమన్న వాటిని చంపలేదు, తీసేయమన్న వాటిని తీసేయలేదు. ఆ దేశం రాజుని తెచ్చి ఎదురుగా పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆ దేశం అటువంటి బలమైన వాటిని తెచ్చి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అంతేకాదు, మరి నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చాను అనుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానండి, ఉదయం లేసి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేసేవని కాదు, ప్రార్థన ఏమని చేస్తున్నావు? ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభువా నన్ను దీవించయ్యా, నన్ను లేవనెత్తయ్యా. కానీ చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా నీకు నాకు అడ్డు బండగా ఏదైతే ఉందో దాన్ని తీసివేయి ప్రభువా, వాటిని సంహరించే శక్తిని నాకు దయచేయి ప్రభువా, వాటిని వెళ్తుతో పాటు తీసేసే కృప నాకు దయచేయి ప్రభువా. నిన్ను నన్ను వేరు చేసినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే క్రియలు ఉన్నాయో, ఏవైతే నాకు అటువంటి హ్యాబిట్స్ ఉన్నాయో, అలవాట్లు ఉన్నాయో ప్రభువా, నీకు నాకు మధ్యగా నిలబడి సవాలు చేసినటువంటి ఏమున్నాయో ప్రభువా, వాటిని తీసివేయండి. నేను బాగా ప్రార్థన చేస్తావు కానీ తాగుతావు, బాగా ప్రార్థన చేస్తావు కానీ చుట్ట, పొగాకు, సిగరెట్లు, ఇవన్నీ నీ శరీరాన్ని పాడు చేసేటువంటి అనేకమైన హ్యాబిట్స్తో బ్రతుకుతావేమో. బాగా మరి చర్చికి వెళ్తావు, కానుకలు ఇస్తావు, కానీ దుష్ట సాంగత్యంతో నీ బ్రతుకుని పాడు చేసి నీ మనసును చెడగొట్టే వాళ్ళతో తిరుగుతున్నావేమో. బాగా వెళ్తావు, అన్నీ బాగున్నాయి, పాస్టర్లను గౌరవిస్తావు, చక్కగా వాళ్ళకి ఏం కావాలని చూసుకుంటావు, కానీ నీ జీవితంలో దేవునికి నీకు అడ్డుబండ్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోకసారి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో ఏదైతే రంకెలు వేస్తుందో, దాన్ని తీసేసిన అవసరం నీ జీవితంలో ఉన్నది. రంకెలేసే కోపం, రంకెలేసే మాటలు, సవాలు చేసే మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నాకేంటి కదా. ఎంతమంది నేను చూస్తుంటాను నా జీవితంలో. దేవుని బిడ్డ అందరూ కూడా ఈ గర్వంతో మాట్లాడేటువంటి వాళ్ళు, అతిశయంతో రంకెలేసి కేకలేసి సవాలు చేసేటువంటి వాళ్ళు నామరప్పలు అక్కడ మట్టి కలిసిపోయారు నాకు తెలిసి.
దీనులకు కృపిస్తాడు దేవుడు, అహంకారాలు ఎదిరిస్తాడు ఆయన కదా, అహంకారాలు ఎదిరిస్తాడు. ఎంతమంది చూసారు నా లైఫ్లో, నా జీవితంలో అహంకారులు కూలిపోవటం, అహంకారులు నామరూపాలు ఎక్కడ కూలిపోవడం, నష్టపోవటం నేను చాలామందిని చూశాను. కానీ దీనులు ఉంటారు, కొంతమంది తగ్గించుకొని ఉంటారు. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన కన్నీళ్ళు కాచుకుంటారు తప్ప సవాళ్ళు అనేది వాళ్ళ జీవితంలో లేదు. అటువంటి వారిని దేవుడు పిలిచి ఆస్వాదిస్తాడు, పైకి తీసుకొస్తాడు, పిలిచి దేవుడు తీసుకొస్తాడు పైకి. వాళ్ళు ఒకరోజు దీవించబడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ స్థలంలో వీళ్ళు ఎలా ఉండగలిగారు, ఇంత హై లెవెల్కి ఎలా రాగలిగారు, ఇంత గొప్ప స్థితికి ఎలా కూర్చోగలిగారు, వాళ్ళు అసలు ఏంటి పరిస్థితి, ఎంత గొప్పగా ఎలా రాగలిగారని ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ దీనత్వమే. అయ్యా నా చేత కదా అన్నా కానీ పర్లేదురా నేను చూసుకుంటాను. ఒకసారి ఒక పెద్ద పాస్టర్ గారు ఒక చిన్న పాస్టర్ గారిని ఒక సంఘానికి పంపించాడు. అది చూస్తే పెద్ద సంఘం. ఆయన అంటాడు, అయ్యా నీకు దండం పెడితే నేను పోలేను అయ్యా ఆ సంఘానికి అంట. నాకు ఒక్క వాక్యం నిజంగానే చదువు రాదు ఆయనకి. ఒరే పోరా, నీ సాక్షి మీద చెప్పరా, రోజు నిలబడి చాలు, నువ్వేమేమి దేవునితో నడిచావా చెప్పు, బైబిల్ నువ్వేం చెప్పొద్దు, నీ చరిత్ర చెప్పరా చాలు అంటాడు ఆయన. అయ్యా నాకేం రాదు అయ్యా నేను పోలేను అయ్యా అంటాడు. పెద్ద సంఘం అది, గొప్ప గొప్ప అఫీషియల్స్ ఉన్న సంఘం అది. ఆయన్ని బతిలాడుతున్నారు పెద్ద పాస్టర్ గారు. నేను నవ్వుకుంటా ఉన్నాను, ఈయనకేం చదువురా నిజంగానే. ఒరే రోజుకొక మాట, ఆ ఊర్లో ఆ చర్చిలో చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూర్చోబెట్టుకొని ఒక మాట చదివించుకొని దాన్నే నువ్వు చెప్పరా, నువ్వు పోరా దేవుడు చూసుకుంటాడు పో, దేవుడు బొమ్మ అంటాడు నేను పో అంటున్నాడు. నేను పోలేనయ్యా నీకు దండం పెడతాయా అన్న. ఏదో మారుమూల ప్రాంతంలో చదువురన్లు ఎవరు ఉండి చెప్పాయా ఆడికి వెళ్తా అంటాడు. కాదుగా మరి పాస్టర్గా నిలబడి మాట చెప్పటం మొదలు పెడితేనే పరిశుద్ధాత్మల దిగొచ్చేది ధారాళంగా తనకు తెలిసిన మాటలే, ఎప్పుడో విన్న మాటలు అవి చెబుతుంటేనే సంఘమంతా ఉజ్జీవపడతా ఉండేది, సంఘమంతా ఆస్వాదించబడతా ఉండేది. ప్రతి వారం ఏదో ఒక మిరాకల్, ప్రతి నెల లెక్కకు మించి డబ్బులు తీసుకుపోయి దశభాగం ఇచ్చేవాడు పాస్టర్ గారికి. ఎరా ఎట్లుంది సంఘం అంటే, అన్నా నాకు భయంగా ఉందన్న, పోరా దేవుడు చూసుకుంటాడు. సో అర్హతకు మించి, శక్తికి మించి, సామర్థ్యానికి మించి దేవుడు మనలను ఆస్వాదిస్తాడు. మనం లోబడినప్పుడు, తల వంచినప్పుడు, విధేయత చూపినప్పుడు. మా డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసి, గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేసిన వల్ల ఏమీ ప్రయోజనం లేదు. కానీ నీవు ఎప్పుడైతే విధేయత కలిగి ఆ ప్రార్థనలో, ప్రభువా నన్ను విధేయుడిగా చేయి ప్రభువా, నన్ను విధేయురాలుగా చేయి ప్రభువా, నీ చిత్తంలో నడిచే కృప నాకు దయచేయి, నీ మార్గంలో నడిచే కృప నాకు దయచేయి ప్రభు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఒప్పుకొని మనము ఆయన సన్నిధిలో ఉంటామో ఆ ప్రార్థన దేవునికి అంగీకరించబడుతుంది. ఆశీర్వాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే విధేయత. అబ్రహాము విధేయుడయ్యాడు పిలవగానే, అంతే అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దీవించబడ్డాడు, తరములకు తండ్రిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తల్లిగా తన భార్య మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డ, విధేయతలో ఆశీర్వాదం ఉంది, విధేయతలో ఎక్కడలేని దీవెనలు ఉన్నాయి. నీ మాటకు లోబడతాను ప్రభువా, నువ్వు మౌనంగా ఉండమంటా ఉంటాను ప్రభువా. నిజంగా కొంతమంది కొన్నిసార్లు మన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండలేం, ఏదో ఒకటి అడగాలనిపిస్తుంది. పోయి నన్ను ఎందుకు ఇలా అన్నావు, నా గురించి నీకేం తెలుసు ఏంటి అని అడగాలనిపిస్తుంది. కానీ మనం మౌనంగా ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు మా డాడీ దగ్గర నా గురించి మాట్లాడారు. ఏమనంటే, ప్రసన్న సిస్టరా, అయ్యా ఆ పిల్లకి పెళ్ళి అయిపోయిందయ్యా, భర్తని పిల్లలు వదిలేసి వచ్చిందయ్యా అని చెప్పేసి అనగానే, డాడీ అవునాయా నాకు తెలుసాయా అన్నాడు. వెంటనే కళ్ళు మూసుకొని, సరే పాస్టర్ గారు, ప్రసన్న ఎవరితో పెళ్ళయింది, ఎక్కడ పెళ్ళయింది, ఏ పాస్టర్ గారు పెళ్లి చేశారు, ఏ సంవత్సరంలో పెళ్ళయింది, మరి నీకు తెలుసా ఏ ఊరిలో పెళ్ళయింది, అన్ని వరుసగా అడిగేశారు. అడిగిన తర్వాత అయ్యా కాదయ్యా నాకు ఎవరో చెబుతున్నానయ్యా, ఎవరు చెప్పారు చెప్పు, ఎవరో చెప్పారయ్యా. సో ఈ విధంగా దాటేయటం మొదలు పెట్టేశాడు. లాస్ట్ డాడీ ఫైనల్గా అన్నాడు, ఎప్పుడైనా సరే అభిషేకించబడినటువంటి వారిని నోటి మాటతో కానీ, కంటి చూపుతో కానీ, వారిని మరి నింద వేయటంలో కానీ, వాళ్ళని ఎప్పుడైతే నువ్వు ముట్టుతావో ఆ రోజు నీ ఇంట్లో కరువు ప్రారంభమవుతుంది, నీ జీవితంలో శ్రమ ప్రారంభమవుతుంది. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. 105వ కీర్తన 14 వచనం చదువుకుంటాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాను. ఆయన ఎవరినైనా వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను. చెప్పండి, ఏ రాజులైతే వారిని అవమానపరిచారు, ఏ రాజులైతే ప్రవక్తకు కీడు చేశారు, ఆ దేశం మీదకి కరువు వచ్చిందంట. దేశం మీదకే కరువు వచ్చింది. ఇక్కడ ఇంటి మీద రావటం పెద్ద విశేషం ఏముంది చూద్దాం. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. చూడండి దేవుని బిడ్డ,
జీవనాధారమైనటువంటి ప్రతిదాన్ని కొట్టివేశాడంట. ఈరోజు నీ జీవనానికి ఆధారమైన ఉద్యోగం ఉందేమో, అది కొట్టివేయబడకుండా ఉండాలంటే అభిషక్తులు విరుద్ధంగా మాట్లాడేవాడు. నీ జీవనాధారం పంట ఏమైనా ఉంటే అది నాశనం కాకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని ప్రజలకు విరుద్ధంగా మాట్లాడకూడదు. దేవునికి మంచి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి వచ్చిన అహంకారంగా మాట్లాడామనుకో ఇంట్లోంచి అర్జెంట్ బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తెలియకుండానే మంచి ధాన్యం నీకు ఇంటికి వస్తూ ఉంది, కానీ అది తినుకుంటూ నువ్వు దేవుని ప్రజలకు విరుద్ధంగా, ప్రవక్తలకు విరుద్ధంగా మాట్లాడేవనుకో, కారణం ఉన్నా లేకపోయినా పంట ఇక ఇంటికి రాకుండా టర్న్ చేయబడుతుంది, నాశనం, కరువు సంభవిస్తుంది. అందుకని దేవుని బిడ్డ ఆయన ప్రవక్తలకు విరుద్ధంగా మాట్లాడకూడదు. మీరు ఆ తర్వాత చూడండి, భయంకరమైన అప్పుల బాధల్లో కూరుకొనిపోయి, ఆవేదనలో కూరుకొనిపోయి, సంఘం అంతా చల్లాచెదిరైపోయి, ఒక్కరు కూడా లేకుండా చల్లాచెదిరైపోయి డాడీ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు ఒక రోజు నా ముందే. అంతేకాదు దేవుని బిడ్డ ఆయన వచ్చాడు, ఒక రోజు మీటింగ్కి వచ్చాడు, నేను ఆరాధన చేస్తా ఉన్నాను. ఆ రోజు దేవుడిని అభిషేకించాడు. చూడండి, ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉండగానే గజగజ వణుక్కుంటూ అనేక మంది దురాత్మలు పట్టినటువంటి వాళ్ళు వచ్చి స్టేజ్ మీద పడి కొట్టుకుంటా ఉన్నారు, గజగజ కొట్టుకుంటా ఉన్నారు. అంత అభిషేకం దేవుడు తీసుకొచ్చాడు. పాట పాడి కళ్ళు చూసరికి ఆ ముందు పడిపోయి కొట్టుకుంటూ ఉన్నారు అందరూ. అప్పుడు వెంటనే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, అమ్మా సిస్టర్, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నాకు చాలా సంతోషంగా. నిజంగా నేను ఆయన ఒక్క మాట కూడా అడగలేదు. నాకు చాలా ఉక్రోషం వస్తూ ఉంది ఆయన చూసినప్పటి నుంచి. అన్నయ్య, నేను ఎంతగా ప్రేమిస్తాను, ఎంతగా నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నా గురించి ఇట్లా మాట్లాడతావా నువ్వు, ఏం చూసి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుదామా, ఫోన్ చేసి అడుగుదామని చాలా అనిపించేది నాకు. కానీ నేను అడగలేదు, అస్సలు అడగలేదు. ఆయన దేవుని చేతికి అప్పగించాను. నీ ఇష్టం ప్రభా, నువ్వు చూసుకోతండి. నేను నువ్వు చెప్పావు కదా, నా ప్రవక్తలకి కీడు చేస్తే ఊరుకొని అన్నావు కదా, నీ ఇష్టం ప్రభా, నువ్వేం శిక్ష చేసుకుంటావు, నీ ఇష్టం. అంతే. ఆ తర్వాత చూస్తే అడ్రస్ లేదు, లైఫ్ లేదు, బ్రతుకంతా అయిపోయింది. అందుకే చెబుతున్న దేవుని బట్టి కొంతమంది మన గురించి మాట్లాడినప్పుడు ఉక్రోషంతో లేవాలనిపిస్తుంది. నో, యుద్ధం యెహోవాదే. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో దేవునికి, ఆయనే యుద్ధం చేస్తాడు. నువ్వంటే ఇంకో మాట మాట్లాడతావేమో, కానీ దేవుడు యుద్ధం చేస్తే మామూలుగా ఉండదు. అసలు ఆయన ఫైట్ చేస్తే మామూలుగా ఉండదు. అందుకని దేవుని బిడ్డ పగ, ప్రతీకారం, దోషం, ఇవన్నీ ద్వేషం పెట్టుకొని మనము చేదైపోకుండా ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఆ స్వభావాలు ఎప్పుడైతే కత్తిరించి వేస్తామో, ఎప్పుడైతే మనము మరి ఇది వాక్యమైన ఖడ్గంలో మరి వాటిని తీసేస్తామో, సంహరిస్తాము, ఆ రోజు నుంచి మనం దేవుని చేత అత్యధికంగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అమాలేకీయులను మరి 100% కట్ చేయమన్నాడు. నీలో ఉన్న ప్రతి లోపాన్ని దేవుడు కట్ చేయమని చెప్తూ ఉన్నాడు. ఇదొక్కటే బ్రదర్, నాకు అన్నీ బాగుంటాయి కానీ ఇదొక్కటే సిస్టర్, దాన్ని జయించలేకపోతున్నాను, ఇదొక్కటే బ్రదర్ చాలాసార్లు మనం అంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఒక్కటే మన జీవితాన్ని గొప్ప దీవెన లేకుండా చేస్తున్నాయి, గొప్ప ఆశలు లేకుండా చేస్తున్నాయి, గొప్ప సమాధానాన్ని కోల్పోయేటట్టుగా చేస్తున్నాయి. అందుకే ఈరోజు దేవుడు ఏది సంహరించమన్నాడు, ఏది తీసేయమన్నాడో వాటిని తీసేద్దామా. ఈరోజు గొప్ప దీవెన పొందుకుంటాం. మన సొంత నిర్ణయం చొప్పున, మన సొంత ఉద్దేశం చొప్పున, మన సొంత ఇష్టము చొప్పున వేటిని పెంచి పోషించొద్దు. దేవుని ఇష్టం చొప్పున నడిచినప్పుడు, దేవుని యొక్క మార్గాలు నడిచినప్పుడు, ఆయన నీతిలో మనం నడిచినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. అనేకులకు ఇచ్చేవారిగా, పైవారిగా, అనేకులకు దీవెనకరం పాత్రలుగా మన జీవితం మార్చబడుతుంది. దేవుడు అలా చేయనట్లుగా ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలు వంచి లార్డ్ జీసస్ హల్లెలూయా, అందరు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఇప్పటికే నీ జీవితంలో చాలా కోల్పోయి ఉన్నావేమో, నీ బ్రతుకులో చాలా వాటిని నాశనం అయిపోయి ఈరోజు దిక్కులేని వారిగా నీవు ఉన్నావేమో. అనవసరంగా మాట్లాడి దేవునికి విరుద్ధంగా, ప్రజలకు విరుద్ధంగా, దైవజనులకు విరుద్ధంగా మాట్లాడి ఒకవేళ నీ జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకున్నావేమో. సొంత మార్గాన్ని ఎన్నుకొని, సొంత చిత్తాన్ని మెయింటైన్ చేస్తూ, సొంత ఆనందాన్ని మెయింటైన్ చేస్తూ నీ జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకున్నావేమో. సహోదరుడా, ఈ రోజున మనం ఒక మంచి తీర్మానంలోకి రాబోతున్నాం. మన జీవితంలో అద్భుతం ప్రచేయడం ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా, మీరు అద్భుతం చేయండి తండ్రి, ఆశ్చర్యకార్యం నడిపించండి తండ్రి, సమాధానముతో నింపండి ప్రభువా, ఆశ్చర్యకార్యం జరిగించండి తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది ప్రభువా తండ్రి మీకు విరుద్ధంగా బ్రతుకుతున్నారో తెలియకుండా తండ్రి, మీరు అభిషేకించబడిన తర్వాత, మీరు అభిషేకించిన తరువాత కూడా ప్రభువా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మీ చిత్తాన్ని వ్యతిరేకించి మీ ఉద్దేశాన్ని నిష్ఫలము చేసేటువంటి ఆలోచనలు, క్రియలు ఏవైతే ఉన్నాయో యేసు క్రీస్తు నామములో అవన్నీ విర్రగొట్టబడునుగాక, తొలగిపోవునుగాక. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగునుగాక తండ్రి, ఆశ్చర్య కార్యము జరుగునుగాక. మీ కృప తోడిచి నడిపించి బలప సాయం చేయండి. రక్షకుడు మీరు దిగిరండి, పరిశుద్ధ తండ్రి మీరు దిగిరండి.
పరలోకపు తండ్రి మీరు దిగి రండి నాయన, మీ కృప తోడించి నడిపించి బలప సహాయం చేయండి. ఓ పరిశుద్ధాత్మదేవ రండి అయ్యా, రక్షణ దుర్గమా, ఆశే దుర్గమా, రావాలయ్యా మీరు. మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి ప్రభువా. మీరు విడిచిపెట్ట బ్రతకలేము నాయన. సౌలు మీరు విడిచిన వెంటనే దురాత్మలు వచ్చి కూర్చున్నాయి, వెర్రిపించాయి. మీరు విడిచిన వెంటనే తండ్రి దురాత్మ రాజ్య సమూహాలు వచ్చాయి, నాశనం చేశాయి. అతని మైండ్ నాశనం చేశాయి, అతని బ్రతుకు నాశనం చేశాయి, అతని పిల్లల బ్రతుకు నాశనం చేశాయి, తరములు లేకుండా చేశాయి. తండ్రి మాకు ఆ విధంగా వద్దు ప్రభువా. మా బ్రతుకు అలా ఉండటానికి వీలు లేదు తండ్రి. మీ కృపలో మేము బ్రతకాలి, మీ దయలో మేము బ్రతకాలి, మీ ఆశీర్వాదం మేము బ్రతకాలి, మీ కృపలో మేము వర్ధిల్లాలి తండ్రి. మీ కృపా దయ కనికరించి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు ఆశీర్వదించమని, అద్భుతం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. 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 May God bless you all. దేవుడు తిరిగి దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన తనకి ధీరని ప్రజలు ఆశీర్వదించినటువంటి ప్రతి దీవెన మీ తల మీద వర్షించునుగాక, దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ఆమేన్.